బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 13 డిఎస్సీలతో చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని కార్యాలయంలో 2025 మెగా డిఎస్సీ నియామకాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇప్పటివరకు 13 డిఎస్సీల ద్వారా 1,96,619 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించారని, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో అధిక శాతం ఆయన హయాంలో నియమితులైన వారేనని గర్వంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేకా వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, దూలిపల్ల లక్ష్మణరావు, యనాల గోపీచంద్, కన్నబోయిన రామలక్ష్మి, సంగేపు బుజ్జిబాబు, సూర్యదేవర రాంప్రసాద్, కర్లా జోజీ, నువ్వుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో మరి ఏదో స్కూల్స్ రంగులేసి నాడు నేడు చెప్పారు తప్ప గోడల రంగులు ఏదో బెంచ్లేసారు తప్ప మంచి ఎడ్యుకేషన్ గాని టీచర్ల ట్రాన్స్ఫర్ లో కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని 50 కోట్లు మోసం చేశారని చెప్పి 60 పేపర్లు చూసాం. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ ట్రాన్స్ఫర్ ద్వారా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా తప్ప వాళ్ళు ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే టీచర్లు రిక్రూట్మెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కట్టుబడింది. మరి ప్రత్యేకంగా ఈరోజు యువత చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ఏర్పాటు చేయడం చాలా మంది జగ్గేపేట కాన్స్టిట్యూన్సీలు కూడా 20 మందిగా టీచర్ గా రిక్రూట్ అయ్యారు. ఈ మధ్య అగ్రహారంలో కూడా అమ్మాయి మహిళా పోలీసుగా చేస్తారు, సచివాలయంలో అమ్మాయి టీచర్ గా సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ ప్రభుత్వం మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు జీవితం విధంగా ఎంతో ఆశపడతారు. రేపు గవర్నమెంట్ వస్తే బీఈడీ అయిపోయింది, డిఎస్సీలో టీచర్ జాబ్ చేద్దామని ఆలోచన ఉంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్ గా ఉమెన్ పోలీసుగా మిగిలిపోయే పరిస్థితి. అటువంటి యువతకి ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకోండి. సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టాలని సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాసరావు అన్నారు. సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ జీవితాలు సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సర్దార్ గౌతులచ్చన్న శ్రీకాకుళం జిల్లా, కృష్ణ వంగవీటి మోహన్రంగ కృష్ణా జిల్లా, గుంటూరు గుర్రం జాషువా గుంటూరు జిల్లా, అనగంటి హనుమంతు పల్నాడు జిల్లా, కర్నూలు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా, అనంతపురం శ్రీకృష్ణ దేవాలయ అనంతపురం జిల్లాగా పెట్టాలని కోరారు. ప్రతిపాదించిన పేర్లను జిల్లాలకు పెట్టకపోతే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట వర్కింగ్ చైర్మన్ మాసబత్తుల శ్రీనివాస్, రాష్ట వర్కింగ్ చైర్మన్ దౌనాగౌడ్, కో చైర్మన్ కన్వీనర్లు బోడపాటి పెదబాబు, కాకిరెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి అదొక మాట్లాడు. ఆ జిల్లాలకి పలువురు నాయకుల యొక్క పేర్లు పెట్టడం కానీ క్రొత్త మహనీయులు, పుణ్యపురుషులు, చారిత్రకమైనటువంటి వ్యక్తులు, చిరంజీవులు, అలాంటి వ్యక్తులకు మరణం లేదు, వాళ్ళు జీవించే ఉంటారు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా, మహనీయులుగా వాళ్ళు చేసిన త్యాగాల్ని, వాళ్ళు పొందిన అమరత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి
మరి పరిపాలన కావచ్చు, సంస్కరణలు కావచ్చు, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి, దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరి సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మిత్రులారా గమనించండి, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతురత్న గారి పేరును శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని మేము సూచన చేస్తున్నాం. అదేవిధంగా మరి స్వర్గీయ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పేదలపాలిటి పెళ్లిది మరి ఆజన్మాంతం పేద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, బెదవాడ గడ్డ మీద పుట్టినటువంటి కార్మిక నాయకుడు, చైర్మన్, అలాగే సోషల్ జస్టిస్ లో వర్కింగ్ చైర్మన్ గా పనిచేస్తున్నాం. ఈరోజు చాలా సీనియర్స్ మరి బీసీ సంఘాల మీద నుంచి పోరాడుతూ ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి చాలా మంది వ్యక్తుల పేర్ల మీద ఈ రాష్ట్రాల్లో జిల్లాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా, అలాగే చాలా నారాయణఖేడ్ కానీ కొన్ని పేర్లు, వ్యక్తిగత పేర్లు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కడప ఉంది, పొట్టు శ్రీరాములు ఉంది, నెల్లూరు జిల్లా, పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది. అలాగే ఇప్పుడు ఈ జిల్లాలు పేర్లు పెడుతున్నారు కాబట్టి ఈ జిల్లాల పేర్లు మా పెద్దలు చెప్పినట్లుగా పేర్లు పెట్టాలని ఈరోజు మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మరి గౌరవ మంత్రిమండలి వారికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల పేర్లకు సంబంధించి కాపు ఐక్య వేదిక, అదేవిధంగా బీసీ ఐక్య వేదిక పక్షాన, సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మేము కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలియజేయ నిమిత్తం మీ పాత్రికేయుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి మా యొక్క ప్రతిపాదనలు గౌరవ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం వారికి తెలియజేసి ఆయా మహనీయుల యొక్క, ప్రముఖుల యొక్క పేర్లు ఆయా జిల్లాలకు పెట్టడం. గత 10 సంవత్సరాలుగా ఫార్చ్యూన్ అరవింద్ అపార్ట్మెంట్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు కల్లూరి రామచంద్రరావు, ధన్వంతరి కృష్ణ, అర్చకులు ఈమని మురళీ శర్మ అవధాని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, అపార్ట్మెంట్ లో అన్ని మతాల వారు ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటూ ప్రతి పండుగను జరుపుకుంటామని, రామర్పాడు ఏరియాలో అపార్ట్మెంట్ లో గాని వివిధ ప్రదేశాల్లో గాని కనీస ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ మా ఫార్చ్యూన్ అరవింద్ అపార్ట్మెంట్ లో దేవుడి కృప వల్ల భిన్నంగా జరుపుకుంటున్నామన్నారు. రేపు ఆదివారం ఉపవాస పూజ, విజయోత్సవ సభ, లడ్డు వేలంపాట, వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని అపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు. కార్యేషు సర్వదా ప్రసీద దేవదేవేశ దీక్షితం మే వరం దేహి పరప్రజ పరాంగతిం వినాయక వరం దేహి మహాత్మన్ మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ కదని చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకారపాస్నంతం విఘ్నరాజమనం భజే. శ్రీ మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి రామర్పాడు గల ఫార్చ్యూన్ అరవింద్ అపార్ట్మెంట్ లో గల ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవాలు గత 11 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం 11వ సంవత్సరం చాలా విశేషంగా ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా చక్కగా చేస్తున్నాం. అంతేకాకుండా విశేషంగా ఏంటి అనుకుంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విశేషంగా పూజలు ఉంటాయి. భక్తులు చక్కగా ప్రసాదాలు తెచ్చి నైవేద్యాలను సమర్పిస్తారు. చక్కగా గజాననుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు అందరూ చక్కగా వచ్చి ఎంతో భక్తిగా పూజలు చేస్తున్నారు. చాలా బాగా విశేషంగా జరుగుతున్నాయి.
అంతేకాకుండా శుక్రవారం ఉన్న ఆడవాళ్ళందరూ స్త్రీమూర్తులందరూ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేయడం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. అటువంటిది రేపు పొద్దున చక్కగా పూజలన్నీ చేసి ఉద్వాసన అన్నీ చేసి రేపు సాయంత్రం నిమజ్జన మహోత్సవం అన్నీ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క గొప్ప ప్రొఫెసర్ రామచంద్ర కల్లూరి ఫార్చ్యూన్ అరవిందో అపార్ట్మెంట్స్ రామవరపాడు గణేష మహోత్సవాలు గత 11 సంవత్సరాలుగా చాలా భవ్యంగా హృదయంగా దివ్యంగా అందరం అపార్ట్మెంట్ వాసులు అందరం కూడా కలిసికట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడాను చాలా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం రేపు ఆదివారం నాడు ఉద్వాసన పూజ, విజయోత్సవ సభ, లడ్డు వేలం, అలాగే శోభాయాత్ర ఈ విధంగా కార్యక్రమ సరళి అంతా యోజన చేసుకోవడం జరిగింది. ఇందులో 50 మంది భక్తులు పాల్గొవాలని సాదరంగా నా ఆహ్వానం. అందరికీ నమస్తే. ఫార్చ్యూన్ అరవిందో అపార్ట్మెంట్స్లో గత 11 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా బిడ్వాడ పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు స్వామివారి శ్రీ పంచముఖ గణపతి స్వామి అలంకారంలో దర్శనమిస్తున్నారని, సాయంత్రం హేమగౌడ ఆధ్వర్యంలో మహిళలు గొప్ప కోలాట నృత్య ప్రదర్శన చేస్తారని, కావున భక్తులందరూ పంచముఖ వినాయకుని దర్శించుకుని ఆయనకు కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు వీరమాచేని శైలజ, చాపరల విజయలక్ష్మి, శారద, పంచమర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనామయాయ నమః, అద్వైతాయ నమః, అఘోరాయ నమః, అప్రతిమాననాయ నమః, కర్మకర్షణే నమః, కర్మోదాయ నమః, నవోదాతాయ నమః, పుష్పాయనాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మరి స్వామివారి నవరాత్రుల్లో భాగంగా స్వామివారు ఈ రోజున పంచముఖ గణపతిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. అలాగే రేపు స్వామివారు సిద్ధబుద్ధి వినాయకుడిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. అలాగే ఈ 9 రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతిరోజు దేవస్థాన ఆవరణ బయట స్టేజ్ మీద నిర్వహిస్తూ జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే మరి సోమవారం నాడు సాయంత్రం 5 గంటలకు గొప్ప భజన కార్యక్రమం కలదు. ఆ తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వ్యవధిలో చిన్ని కృష్ణ మహిళా కోలాట సమాజం వారిచే హేమా గౌడ్ గారి ఆధ్వర్యంలో గొప్ప కోలాట ప్రదర్శన కార్యక్రమం కలదు. భక్తులందరూ ఎలాగైతే ఇంతకుముందు కార్యక్రమాలన్నీ వీక్షించి దేవస్థానం వద్ద పూజల్లో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేశారో అటు భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా భక్తులందరూ తిలకించి ఈ ఉదయం పూట జరుగు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఆ వినాయక స్వామి 5 ముఖములతోటి మనకి దర్శనమిచ్చారు. ఈ 5 ముఖములలో కూడా మొదటి ముఖము మనకి ఆయన మనకి సిద్ధిని, బుద్ధిని, ప్రశాంతతను ప్రసాదిస్తాడు. భోజన ప్రియుడైన మొదటి వినాయకుడు, రెండో వినాయకుడు లక్ష్మీ గణపతి, ఈయన సమస్త సంపదలను కూడా ప్రసాదిస్తాడు మనకందరికీ కూడా. మూడవది సిద్ధి వినాయకుడు, ఈయన సమస్తమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తాడు. 4వ మొహంలో కనిపించే వినాయకుడు బుద్ధి వినాయకుడు, ఈయన సమస్త జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు. 5వది చింతామణి గణపతి, ఈయన మనకి ఉన్నటువంటి చింతలను, బాధలను అన్నిటినీ కూడా నివారించగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని 5 ముఖములతోటి ఉన్నటువంటి పంచముఖ వినాయకుడిని దర్శించుకొని ఆయన పాత్రులకు కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. మనమే మన గుడివాడ మెయిన్ రోడ్ లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారు పంచముఖ గణపతిగా దర్శనమిస్తున్నారు. అట్లాగే వచ్చే నెల 3వ తారీఖు ఏకాదశి, ఆ రోజు బుధవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలుగా కోరుచున్నాం.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా 10,000 మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుని పాల పొంగలు సమర్పించుకున్నారని, వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగునీరు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశామని కార్యనిర్వహణాధికారిని ఆకుల కొండలరావు తెలియజేశారు. 7/9/2025 ఆదివారం పౌర్ణమి రోజున ఉదయం 9 గంటలకు చండీ హోమం నిర్వహిస్తామని, మధ్యాహ్నం 12:30 నుండి చంద్రగ్రహణం కారణంగా అమ్మవారి దర్శనం నిలిపివేయబడునని భక్తులు గమనించి సహకరించవలసిందిగా కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ రోజున ఆదివారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, ఆసాది స్వాములు శ్రీ అమ్మవార్లకు వివిధ పూజా కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడ్లవల్లేరు సత్యనారాయణ గారు వారి సిబ్బంది దగ్గర నుండి చూసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం అయింది. భక్తులకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గాల ద్వారా వెళ్లి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ రోజున శ్రీ అమ్మవార్లకు జరగబోయే కార్యక్రమాల గురించి, పూజా కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ కొండలమ్మ అమ్మవారి క్షేత్రంలో ఈరోజు ప్రాతకాలమున అమ్మవార్లకు సహస్రామ కుంకుమార్చనానంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసనలు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు ఆదివారం నాడు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి యొక్క సన్నిధిలో చండీ హవనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చండీ హోమం అనంతరము చంద్రగ్రహ కారణంగా మధ్యాహ్నం 2:30 నుండి మహానివేదనానంతరము అమ్మవారి యొక్క దర్శనము నిలిపివేయడం జరుగుతున్నది. మరునాడు ఉదయం సంప్రోక్షణ అనంతరము అమ్మవారి యొక్క దర్శనం కల్పించబడుతుంది. కావున ఎవరి ముందు భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా. శ్రీమాత్రే నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.